హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప బర్త్డే కదా. ప్యానల్ అయితే మరో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ప్యానల్ అయితే రెడీ పెట్టుకుని అక్కడ అందులోకి పుట్నాలు, పల్లీలు, కళ్యామాకు, మిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం రండి ఎట్లా మరవుద్దాం అనేది. ఫస్ట్ అయితే నూనె పోసుకొని బాగుండు. నూనె వేడైన తర్వాత నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. చూడండి, నూనె అయితే వేడైంది. అందులోనైతే ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. చూడండి, అవైతే వేగుతున్నాయి. అవి వేగిన తర్వాతనైతే మిక్సీ వేసుకుందాం. తర్వాత ఎల్లిపాయ దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ వస్తుంది ఇందులో. చూడండి ఫ్రెండ్స్, అవి వేగినాయి. వేగిన తర్వాతనైతే ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కూడా టేస్ట్ కోసం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఉల్లిగడ్డ వేస్తే. ఉల్లిగడ్డలు బాగా వేగనియాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి ఫ్రెండ్స్. పల్లీలు అయితే వేయించి కొంచెం ఇట్లా పొట్టు తీసుకుంటే మాత్రం మనకి డబ్బులు ఇవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని నేను వేయించి వేసుకుంటే ఇప్పుడు చాలా మరో చేయడానికి అయితే. ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఎర్రగా కావడానికి టైం పడుతుంది. ఇంకొంచెం సేపు అయితే కొంచెం వేగుతాయి ఫ్రెండ్స్. చూద్దాం. ఉల్లిగడ్డలు టేస్ట్ ఉంటాయి. ఉల్లిగడ్డలు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, కర్రీలోనైనా కానీ ఎందులోనైనా కానీ. చూడండి, ఎర్రగా అయినాయి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే. నెక్స్ట్ పల్లీలు పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇందా మొత్తం నూనెలో మొత్తం ఫ్రై కావాలి. కొంచెం పల్లీలు వేగిన తర్వాత పుట్నాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. పుట్నాలు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు వేగినాయి. పుట్నాలతో అయితే ఇంకా తొందరగా వేగుతాయి. అవి ఇవి మిక్స్ అయ్యి వేగుతున్నాయి ఫ్రెండ్స్. అవి వేగే లోపల కళ్యామాకు, కొత్తిమీర తీసుకున్నాం ఫ్రెండ్స్. రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కళ్యామాకును, కొత్తిమీర. పాప బర్త్డే అంటే ఇక అందరు వస్తారు కదా ఫ్రెండ్స్. పాప వాళ్ళ ఫ్రెండ్స్, బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అని
కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా ప్యాలలు అయితే. ప్యాలలకు సరిపడా ఆయిల్, ప్యాలలకు సరిపడా పుట్నాలు, పల్లీలు అన్నీ అయితే తీసుకొని తీసుకుంటే మాత్రం ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నీ వేయించిన. అది కొంచెం రెడ్ కలర్లో రావాలి పుట్నాలు అనేటివి. రెడ్ కలర్లో వస్తే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా కాలేవు, కొంచెం వెయిట్ చేయాలి. బాగానైతే చూడండి ఫ్రెండ్స్. బగాన్ మాత్రం మామూలుగా తీసుకున్నా, చాలా పెద్దది కాదు, చాలా చిన్నది కాదు. 5 కిలోల మందం బగాని. అందులో అయితే ఫ్రీ ఉంటాయి కదా అని చెప్పి కలపడానికి ప్యాలలు చిన్న చిన్న బగాన్లు వేయరాదు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి 5 కిలోల బగాన్లను అయితే ప్యాలలు మరొస్తున్నాయి ఫ్రెండ్స్. వీడియోని అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక చేయితోటి చేసుకుంటే ఒక చేయితోటి తీయరా కదా. కొంచెం రెడ్ అయితే అయినాయి ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి చూడండి. ఇంకా కొంచెం గోల్ కలర్లో రావాలి. ఫ్రై అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి. రెడ్ కలర్లో మాడినాయి. అతిగా వేయించుకుంటే కూడా మాడిపోతాయి ఫ్రెండ్స్, టేస్ట్ ఉన్నది. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో ఫ్రై చేసుకుంటే కల్యమాకు అయితే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కల్యమాకైనా కొత్తిమీర అయినా. కల్యమాకు అయితే హెల్త్కి చాలా మంచిది. కర్రీస్లలో అన్నిట్లలో వాడాలి. నేనైతే ప్రతి కర్రీలో మాత్రం వాడతాను ఫ్రెండ్స్ కల్యమాకు అయితే. కల్యమాకు అయితే ఫ్రై అయిపోయింది తొందరలోనే. దానికి టైం ఏం పడుతుంది ఫ్రెండ్స్. కల్యమాకు అయితే కొంచెం చిటికెడంత పసుపు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ అందులోకి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పోపు వేసిన వీటిని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్.
మనకు సరిపడా ప్యాలలు ఎల్లు ఉంటే అన్నిటికైతే సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కరిగిపోద్ది ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, బగోన్ అయితే దించుకుందాం. దించుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాలాలు ఇందులో వేసి కలుపుకుందాం. పోపు అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ప్యాలాలు అయితే ఇందులో వేసేసుకుందాం. ప్యాలలు అయితే మంచిగా ఇంతకుముందు చెరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం తుక్కు తుక్కు ఉంటాయి కదా లాస్ట్లో. పిల్లల పుట్టినరోజు వస్తే మాత్రం హడావిడిగా ఒక పండగలాగా కదా ఫ్రెండ్స్. పిల్లల పుట్టినరోజు వస్తే మాత్రం పండగలాగా అనిపిస్తుంది. ఇంట్లో ప్యాలలు మరవేయడం, చికెన్ తెచ్చుకోవడం, వండుకోవడం, తీసుకోవడం, మనల్ని ఒక పండగలాగా అనిపిస్తుంది పిల్లల పుట్టినరోజు అయితే. నాకైతే సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి కదా ఫ్రెండ్స్. మా పాపనైతే ఈరోజు స్కూల్కి వెళ్ళింది. ఈరోజు నుండి లాస్ట్ అన్నారు స్కూల్ అయితే, సంక్రాంతి హాలిడేస్ అంట. ఫ్రెండ్స్ బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అయితే ఇది టేస్ట్ ఎట్లయినా చూద్దాం ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా ప్యాలలు అయితే మరొక ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. నాకైతే ఈ రకంగా చేస్తే బాగా ఇష్టం ఫ్రెండ్స్. పుట్నాలైనా పల్లీలైనా నేను తినను, కొంతమందికి అలవాటు ఉండదు, కొంతమందికి అలవాటు ఉండదు. మా ఫ్యామిలీలో మొత్తం అందరు తింటారు. మా పాప నేను తినను ఫ్రెండ్స్, మా బాబు ఇలా. ఇవి వేస్తేనే టేస్ట్ ఉంటాయని చెప్పి ఇవైతే వేసుకున్నా ఫ్రెండ్స్. చూద్దాం అయ్యో వేడి వేడి ప్యాలాలు టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లయినాయో. టేస్ట్ అయితే సూపర్ అయినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ ఏం కాలేదు. పచ్చిమిర్చి కారం ఉంటాయని అనుకున్నాను, సరిపోయినాయి ఫ్రెండ్స్. మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఇది నా ఛానల్లోనైతే సెకండ్ వీడియో. పాత ఛానల్ అయితే పోయిందని చెప్పిన ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్లోనే పాత ఛానల్ వచ్చేసి నర్సరీ స్వప్నం బ్లాగ్స్. ఆ ఛానల్ కొంచెం ప్రాబ్లంలో ఉండి దాంట్లో వీడియోలు అయితే అప్లోడ్ అవుతారు. ఇప్పటి నుండి అయితే ఎన్ఎస్ బ్లాగ్లో లాంగ్ వీడియోలు షార్ట్స్ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ ఛానల్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాపకైతే బ్లెస్సింగ్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.